హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ థాట్స్ బై ప్రత్యూష. ఈ రోజు వీడియోలో అయితే చాలా బ్యూటిఫుల్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను. 17 ఐటమ్స్ చాలా ఫాస్ట్గా చూపించేస్తాను. ఐటమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే చూసేద్దాం. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ ఐటమ్ వచ్చేసి అయితే ఇది హోమ్ డెకర్కి కొన్ని అంటే హెల్ప్ఫుల్గా ఉండేవి, యూస్ఫుల్గా ఉండేవి అయితే కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చాను ఈ వీడియోలో. అండ్ మెయిన్లీ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ వీడియోస్ చేసే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఐడియా చూపిద్దామన్న థాట్లో తీసుకొచ్చాను. అండ్ అలాగే బొటిక్ వాళ్ళకి, శారీస్ సేల్ చేసే వాళ్ళకి అవందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈ పింక్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇవి 4 వచ్చినవి. ఈ 4కి నాకు 120 రూపీస్ పడింది. క్వాలిటీ అయితే బాగుండింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది కూడా కలర్ఫుల్, అంటే కొన్ని ఆ ఫ్లవర్స్ అన్నట్టు రోజ్ ఫ్లవర్స్ పెద్దగా ఉంటాయి కదా, సో అట్లాంటిది. ఇది కూడా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 108 రూపీస్. అన్నీ కూడా అండర్ బడ్జెట్లోనే తీసుకొచ్చాను. అంటే ఎక్కువ ప్రైజెస్ పెట్టి మనం బయట తీసుకుంటాం కదా, సో అలా కాకుండా ఇలా ఆన్లైన్లో తీసుకోవడం బెస్ట్ అనేది అయితే నా ఒపీనియన్. బయట అయితే ఇది మినిమం 250 రూపీస్ అట్లా అయితే ఉంటుంది. సో 108 రూపీస్ అంటే వర్త్ అనే చెప్తాను. అండ్ అన్నీ కూడా మాక్సిమం అండర్ బడ్జెట్లోనే తీసుకొచ్చాను. నెక్స్ట్ వన్, ఫస్ట్ అయితే అన్ని ఫ్లవర్స్ చూపిస్తున్నాను, తర్వాత అవి సిరామిక్ పాట్స్ అండ్ స్టాండ్స్ అవన్నీ కూడా ఉన్నాయి, చాలా మంచివి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఐటమ్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది పింక్ కలర్వి లిల్లీ ఫ్లవర్స్ అంటారు కదా, ఆ టైప్లో ఉన్నాయి. వీట్ ప్రైస్ వచ్చేసరికి 206 రూపీస్ పడింది. 5 పీసెస్ వచ్చినవి. ఇవి కొంచెము ప్రైస్ ఎక్కువ అనిపించింది, బట్ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. అసలు ఆ క్వాలిటీకి ఆ ప్రైస్ ఓకే. అంటే మనకి ఎట్లా బెండ్ చేసినా కానీ అట్లా పాడవ్వకుండా ఉంటాయి అనమాట. చాలా అంటే క్లాసీ లుక్ అనేది అయితే చూపిస్తుంది, బాగుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి వైట్ లిల్లీస్. ఇవైతే ఎప్పటి నుండో తీసుకుందాం అనుకుంటున్నా, బట్ ఎప్పుడు చూసినా కూడా అవుట్ ఆఫ్ స్టాక్లోనే ఉంటున్నాయి. ఇప్పుడైతే నాకు దొరికినాయి, సో సరే అని చెప్పేసి తీసుకున్నాను. 303 రూపీస్ పడింది, బట్ క్వాలిటీ అయితే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. 100 అంటే 100% రికమెండ్ చేస్తాను. ఇది చాలా బాగుంది క్వాలిటీ. ఎటు బెండ్ చేస్తే అటు బెండ్ అవుతుంది. అండ్ అస్సలు కూడా పాడవవు, అంత మంచి క్వాలిటీలో వచ్చినాయి. మనకి వాష్ చేసుకున్నా కూడా పాడవు, డస్ట్ ఎక్కువైనప్పుడు వాష్ చేసుకోవచ్చు కూడా. అండ్ మనం ఎక్కడన్నా కూడా చాలా ఈజీగా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవైతే మీరు మస్ట్ బై పీస్ అని చెప్తాను. మీకు ఒకవేళ కావాలంటే అయితే తప్పకుండా పర్చేస్ చేయండి, క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ కూడా నేను ఆర్గనైజ్ చేసి చూపిస్తాను. సో చూడండి, ఇలా మంచి పాట్లో పెట్టుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉండిందో. నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఇవి యాక్చువల్లీ ఇవి డక్స్ అన్నమాట. నేను సిరామిక్ అనుకొని ఆర్డర్ పెట్టినా, బట్ నేను చూసుకోలేదు. మనం ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు డిస్క్రిప్షన్ కూడా మ్యాండేటరీగా చెక్ చేసుకోవాలి, అండ్ మిస్టేక్లో కూడా మిస్ చేసుకోవద్దు అని అయితే నాకు ఈ ప్రోడక్ట్ చూసాక అనిపించింది. ఎప్పుడైనా చెక్ చేస్తాను, బట్ ఎందుకు మిస్ అయిందో కూడా అయితే నాకు తెలియదు. లుక్ అది బాగా కనబడగానే సరే తక్కువ ప్రైస్కి వస్తుంది కదా అని చెప్పేసి నేను ఆర్డర్ పెట్టేసిన, బట్ తీరా చూస్తే అది ప్లాస్టిక్, సిరామిక్ కాదు. సిరామిక్ అనుకొని తీసుకున్నాను అనమాట. 178 రూపీస్ పడింది, బట్ ఆ సైజ్కి ఆ క్వాలిటీకి 178 ఓకే. మీకు ఒకవేళ కావాలంటే తీసుకోండి, డెకరేషన్ పర్పస్ చాలా బాగుంటాయి. అండ్ అవైతే మధ్యలో మా పైన పెట్టిన చెట్లు ఉన్నాయి కదా, అవైతే నేను ఇంట్లో పెట్టాను. మీరు ఒకవేళ కావాలంటే న్యాచురల్ మనీ ప్లాంట్స్ అట్లాంటివి పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి. చాలా మంచి క్వాలిటీలోనే ఉన్నాయి ఇవి కూడా. 178 రూపీస్ అయితే వర్త్ అనే చెప్తాను. నెక్స్ట్ ఇంకా కొన్ని కూడా పాట్స్ అండ్ సిరామిక్ పాట్స్ తీసుకున్నాను అనమాట. అండ్ హోమ్ డెకరేషన్కి యూజ్ అయ్యేలాగా తీసుకున్నాను. లైక్ మనం డెకరేషన్ కానీ లైక్ వీడియోస్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో మంచి డెకరేషన్ అదంతా ఉంటే కూడా చాలా అంటే చూడడానికి బ్యూటిఫుల్గా కనబడిద్ది కదా. అండ్ అలాగే కొన్ని అయితే పింట్రెస్ట్ ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆర్డర్ చేశాను కొన్ని. సో అలా మంచిగా ఉండేలాగా అయితే తీసుకున్నాను. ఇవి కూడా సిరామిక్వి, మంచిగా స్టాండ్స్ ఇచ్చారు, ఐరన్ స్టాండ్స్. ఇదైతే క్వాలిటీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీకు ఒకవేళ కావాలంటే అయితే తీసుకోండి, బట్ ప్రైస్ వచ్చేసరికి అయితే 542. సిరామిక్ కాబట్టి రేట్ ఎక్కువగానే ఉంటుంది. మనం బయట అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. నేను ఆల్రెడీ చెక్ చేశాను కాబట్టి చెప్తున్నాను. నార్మల్గా మనం పూల చెట్లు అమ్మే దగ్గరికి వెళ్ళి అక్కడ సిరామిక్ పాట్స్ తీసుకుందామన్నా కూడా చాలా ఎక్కువ ప్రైజెస్లో ఉంటున్నాయి. సో వాటితో కంపేర్ చేసుకుంటే అయితే ఇది బెస్ట్ అనే చెప్తాను. చాలా మంచిగా ఉన్నాయి, క్వాలిటీ అయితే చాలా బాగుంది. 542 రూపీస్. అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అండ్ అలాగే కమ్యూనిటీ పోస్ట్లో కూడా షేర్ చేస్తాను. అండ్ ఇలాంటి వీడియోస్ అయితే నేను రీసెంట్గా చాలానే షేర్ చేశాను మీషో నుంచి. అండ్ నెక్స్ట్ కూడా ఇంకా మంచి ప్రోడక్ట్స్ అయితే నేను మీకు చేసి చూపిస్తాను, రివ్యూస్ అనేవి. సో అవేవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే కూడా తప్పకుండా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది వచ్చేసరికి ఫ్లవర్స్ది. ఫ్లవర్స్ అయితే కొన్ని ఎక్కువగా తీసుకున్నాను, అంటే డెకరేషన్కి బాగుంటుంది అన్న థాట్లో. ఈ ఫ్లవర్స్ వచ్చేసరికి 110 రూపీస్ పడింది. యాక్చువల్గా అంటే నేను చూసినప్పుడు చాలా మంచి లైట్ కలర్స్లో అట్లా ఉన్నాయి, అంటే మీషోలో ప్రోడక్ట్ చెక్ చేస్తున్నప్పుడు. బట్ మనకి వచ్చింది అయితే మంచిగా అంటే కలర్ఫుల్గా వచ్చినాయి.
అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్లవర్స్ అటాచ్ చేసుకోవచ్చు, తీసేయచ్చు. మనం అటాచ్ చేసి తీసేయచ్చు కాబట్టి దాన్ని నార్మల్గా గ్రీన్ కలర్ కావాలన్నప్పుడు అట్లా యూజ్ చేసేసుకోవచ్చు. అండ్ ఈ ఫ్లవర్స్ కూడా టూత్ పిక్ పెట్టేసుకొని మనం డెకరేషన్స్లో అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ గణేష్ చతుర్థి అప్పుడు కానీ ఏదైనా చిన్న చిన్న బ్యాక్గ్రౌండ్ డెకరేషన్స్ కావాలి అని అనుకున్నప్పుడు ఈ ఫ్లవర్స్ని మనం అక్కడ కూడా పెట్టుకోవడానికి అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది 2-in-1 టైప్లో. సో నాకు ఇది బాగా నచ్చింది. ప్రైస్ 110 కాబట్టి నాకు వర్త్ అనే చెప్తాను. ఎందుకంటే ఇట్లాంటి పీసెస్ నేను బయట తీసుకుందామని అడిగినప్పుడు 25 రూపీస్కి ఒక పీస్ చెప్పారు. సో వాటితో కంపేర్ చేసుకుంటే చాలా బెస్ట్ అని చెప్తాను. నెక్స్ట్ ఇవి వచ్చేసరికి 50 క్లిప్స్ వచ్చినాయి. ఇవి ఏంటంటే మనకి హ్యాంగ్ చేసుకోవడానికి 2 kgs వరకు వెయిట్ అనేది అయితే ఆపుతుందని చెప్పి ఉంది డిస్క్రిప్షన్లో. బట్ నాకైతే డెకరేషన్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది అని అనిపించింది అనమాట. నేను ప్రీవియస్గా బయట తీసుకున్నాను, 60 రూపీస్కి 6 పీసెసే వచ్చినాయి. సో నాకు వాటితో కంపేర్ చేసుకుంటే చాలా బెస్ట్ అనిపించింది. ఒకసారి అయితే 30 రూపీస్కి 6 పీసెస్ తీసుకున్నాను కానీ క్వాలిటీ బాగాలేకుండే. ఇవైతే క్వాలిటీ బాగున్నాయి. 137 రూపీస్కి 50 పీసెస్ అంటే చాలా వర్త్. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. జస్ట్ నార్మల్గా బ్యాక్ సైడ్ ఉన్న మనకి బ్యాక్ సైడ్ జస్ట్ స్టిక్కర్ తీసేసి పెట్టుకుంటే సరిపోతుంది. అది కూడా ఎలా పెట్టుకోవాలి అనేది అయితే నేను చూపిస్తాను. అండ్ ఇది క్లిప్ అనేది కూడా ఫోల్డబుల్ అంటే లైక్ పైకి కిందికి అట్లా వస్తుంది. సో దాన్ని బట్టి ఏంటంటే వెయిట్ ఎక్కువ ఉన్నా కూడా అడ్జస్టబుల్గా ఉంటుంది అనమాట. ఎక్కువ వెయిట్ అయ్యి ఆ స్టిక్కర్ ఊడిపోవడం అట్లా అయితే అవ్వదు. సో ఇది జస్ట్ పైన బ్యాక్ సైడ్ ఇట్లా స్టిక్కర్ లాంటిది అది తీసేసి మనం పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది. సో ఇది మస్ట్ బై పీస్ అని చెప్తాను. రెంటెడ్ హౌసెస్లో ఉన్న వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీకు ఒకవేళ కావాలంటే పర్చేస్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇదైతే నేను పెద్ద సైజ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ సైజ్ మెన్షన్ చేసినారు, అయినా సరే ఎందుకో కొంచెం పెద్దగా వస్తుందిలే అని అనుకున్నాను. మరి ఇంత చిన్నగా వస్తుంది అనేది అయితే అస్సలు అనుకోలేదు. బట్ సిరామిక్ కదా 171 రూపీస్కి అయితే వర్తే. బట్ అండ్ క్యూట్గా ఉండింది. లుక్ చూస్తేనైతే అసలు ఆ సైజ్ అంత వచ్చింది అన్న ఫీల్ కూడా ఏం రాలేదు. నేను యాక్చువల్గా ఫ్లవర్ పాట్ పెట్టడానికి బాగుంటుందని తీసుకున్నాను. బట్ చిన్నగా క్యూట్గా ముద్దుగా ఉండింది. సో మీకు కావాలి ఏంటైతే తీసుకోండి. క్వాలిటీ వైజ్ అయితే బాగుంది. సైజ్ ఒకటి చిన్నగా వచ్చింది కానీ భలే క్యూట్గా ఉండింది. నాకైతే మస్తు నచ్చింది. మీరు కూడా కావాలి అంటే తీసుకోండి. అండ్ ఇట్లా కలర్ఫుల్గా మంచిగా ఉండింది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది కూడా వైట్ లైక్ చిట్టి చామంతిలో అట్లా ఉంటాయి కదా, ఆ టైప్లో వచ్చింది. ఫ్లవర్స్ చామంతి ఫ్లవర్స్ లాగా. ఇది కూడా 242 రూపీస్ పడింది. బట్ క్వాలిటీ చాలా బాగుండింది. అండ్ ఫ్లవర్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఎక్కువ ఫ్లవర్స్ వచ్చాయి కాబట్టి 242 ఈజ్ వర్త్ అనే చెప్తాను. మంచిగా ఉన్నాయి, నాకైతే బాగా నచ్చినాయి ఇవి కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా ఫ్లవర్స్లోనే కొన్ని వెరైటీస్ తీసుకుంది. ఇందులో కూడా కలర్స్ కూడా ఉన్నాయి, ఇంకా వైట్లో కాకుండా డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి రెడ్ కలర్వి. ఇవి కూడా లిల్లీ సంథింగ్ ఏదో అంటారు, ఫ్లవర్స్ నేమ్ అయితే ఐడియా లేదు నాకు. అండ్ ఇవి కూడా అంతే అటాచబుల్ డిటాచబుల్, మనం డెకరేషన్స్లలో కూడా యూజ్ చేసుకోవడానికి అయితే అవుతుంది. స్ట్రాంగ్గా పెడితే గట్టిగా ఉంటుంది. నేను జస్ట్ వీడియో కోసం పైన పెట్టి చూపించాను. సో ఇవి వచ్చేసి నాకు 140 రూపీస్ పడింది. ఇవి కూడా బాగున్నాయి క్వాలిటీ. అండ్ రెడ్ కలర్ కాబట్టి మంచిగా ఎలిగెంట్గా కనబడుతుంది. ఎక్కడైనా మనం డెకరేట్ చేసుకున్నప్పుడు మంచిగా బ్రైట్ కలర్ కాబట్టి చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. సో మిస్ చేసుకోకండి ఇది కూడా. అండ్ మంచిగా అంటే కలర్స్ కూడా మనం చూస్ చేసుకున్నప్పుడు ఇట్లా యూనిక్ కలర్స్ కానీ లేకపోతే మనం ఇట్లా ఏదైనా సింగిల్ కలర్ అట్లా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే మంచిగా వైబ్రెంట్గా కనపడడానికి ఉంటుంది. మల్టీ కలర్స్ అయితే ఏంటంటే కొన్నింటికి మల్టీ కలర్ కూడా బాగుంటుంది. బట్ ఇట్లా సింగిల్ కలర్ అదొకటే పీస్ పెడుతున్నాం, అదే ఎలివేట్ అవ్వాలి అన్నప్పుడైతే ఇలా సింగిల్ కలర్ అనేది చాలా మంచిగా కనబడుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఇది కూడా ఒకటి సిరామిక్ పాటే అనమాట, లైక్ లోటస్ లాగా వచ్చింది ఎల్లో కలర్. ఇది ప్రైస్ వచ్చేసరికి 379 పడింది. సైజ్ కూడా చూసుకోండి ఎంత వచ్చింది అనేది, నేను హ్యాండ్ పెట్టి చూపిస్తున్నాను కదా. అండ్ సైజ్ అయితే ఇప్పుడు నేను తీసుకున్న సిరామిక్ వర్లలో ఇది ఒకటి అయితే కొంచెం మంచి సైజులో వచ్చింది, బాగుండింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ కిందికి హోల్ కూడా వచ్చింది. అండ్ బాగుంది క్వాలిటీ అయితే, నాకు మంచిగా నచ్చింది. మీకు కావాలి అంటే అయితే తీసుకోండి. మంచి రియల్ ప్లాంట్ కూడా పెట్టుకోవడానికి బాగుంటుంది. అండ్ ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉన్నా కిందికి పోవడానికి హోల్ కూడా మంచిగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే క్వాలిటీ అనేది బాగుంది కాబట్టి మీరు ఇది ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్కి పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. లేదా ఇందాక నేను ప్రీవియస్గా చూపించిన ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అందులో పెట్టుకోనైనా మీరు మంచిగా ప్లేస్ చేసుకోవచ్చు. లుక్ అనేది చాలా బాగా కనబడుతుంది. మంచి డార్క్ ఎల్లో కలర్ కాబట్టి 379 వర్త్. అండ్ నెక్స్ట్ ఇవి కూడా సిరామిక్ వే పాట్స్, లైక్ స్టాండింగ్ పాట్స్ లాగా అట్లా తీసుకున్నాను. ఇవి అయితే మంచిగా అంటే మంచిగా వస్తాయి, బ్యూటిఫుల్గా ఉంటాయి అని చెప్పేసి అనుకొని అయితే తీసుకున్నాను. బట్ ప్యాకింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఇచ్చారు. అసలు ఎంత అంటే లైక్ స్ట్రాంగ్గా మంచిగా పాడవకుండా బబుల్ ఉంటాయి కదా కవర్స్, వాటితో మంచిగా ఫోల్డ్ చేసి ఇచ్చారనమాట. సైజ్ ఎలా వస్తుందో ఏందో అనుకున్నాను, ఎందుకంటే ఇంత ప్యాకింగ్ ఇచ్చారు కదా. ఆయన మళ్ళీ ఇందాకలాగే డీర్ లాగా చిన్నగా ఉంటుందేమో అని అనిపిస్తుంది. బట్ ఓకే, మంచి సైజులోనే వచ్చినాయి. ఇవైతే
అయితే చాలా బాగున్నాయి బ్యూటిఫుల్గా, వైట్ కలర్ కాబట్టి ఇదైతే నేను Pinterestలో చూసి తీసుకున్నాను అనమాట. చాలా బాగా అనిపించింది. ఇవి కూడా 2 పాట్స్ 331 రూపీస్కి పడింది. ఇవి కూడా నేను డెకరేట్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, ఈ ఫ్లవర్సే కదా, ఈ రెడ్ కలర్ ఫ్లవర్ పెట్టినా కూడా చాలా బాగా కనబడుతుంది. కింద వైట్ కాబట్టి పైన డార్క్ కలర్ అట్లా కూడా బాగుంటుంది. అండ్ మల్టీ కలర్ పెట్టుకున్నా బాగుంటుంది. వైట్ కాబట్టి వైట్ పెట్టినా కూడా చాలా బాగా కనబడుతుంది బ్యూటిఫుల్గా. సో మీకు కావాలి అంటే అయితే ఇవి తీసుకోండి. ఇవైతే వర్త్ అనే చెప్తాను. 150 రూపీస్కి ఒకటి పడినట్టు, 160 రూపీస్కి. సో వర్తే 331 అంటే చూడండి ఎంత మంచిగా కనబడుతుందో లిల్లీ ఫ్లవర్స్ పెట్టగానే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లైట్స్ తీసుకున్నాను. ఇవి ఏంటంటే జస్ట్ మామూలుగా డెకరేషన్లో బ్యాక్గ్రౌండ్లో అలా యూజ్ అవుతుంది అన్నట్టుగా. ఇవి వచ్చేసి మనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే క్రిస్మస్కి, న్యూ ఇయర్కి డెకరేట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. 15 లైట్స్ వచ్చినవి అండ్ 118 రూపీస్ పడింది దీని ప్రైస్. బాగుండింది. మంచి లైక్ రెడ్డిష్ కాదు, ఇదేంటి ఆరెంజ్ షేడ్ టైప్ ఉంటుంది కదా మన నార్మల్ బల్బ్, అట్లాంటి కలర్లో వచ్చింది. చూడండి మంచిగా ఉన్నాయి ఇవైతే. క్వాలిటీ మీకు కావాలి అంటే అయితే తీసుకోండి. ట్రాన్స్పరెంట్ వైర్ వచ్చింది కాబట్టి ఎక్కువ వైర్ అనేది కనబడకుండా కూడా ఉంటుంది. సో బాగుంది. ఇది కూడా 118కి అయితే ఇది కూడా వర్త్ అని చెప్తాను. అండ్ ఇంకా కొన్ని పీసెస్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి మనకి కార్నర్ స్టాండ్స్ పెట్టుకోవడానికి అట్లా ఉంటుంది కదా, వుడ్ది తీసుకుందామని అనిపించింది ఎందుకంటే కొంచెం క్వాలిటీ బాగుంటుంది అన్నట్టుగా. సో వుడ్ అయితే తీసుకున్నాను. ఇవి ఫస్ట్ స్టిక్స్ వచ్చాయి అండ్ 3 లేయర్డ్ స్టాండ్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసరికి నాకు 471 రూపీస్ పడింది. వర్త్ అని చెప్తాను ఎందుకంటే ఇప్పుడు చెక్కకి వాటికి అయితే చాలా ఎక్కువ ఉంటుంది కదా. ఇట్లా చూడండి ఎంత బాగా కనబడుతుందో, లైక్ ఒక కార్నర్కి అట్లా పెట్టినప్పుడు వాటిపైన ఇవి పెట్టినట్టు. ఇవన్నీ కూడా నేను మీషో నుండి తీసుకున్నాను కదా, ప్రీవియస్గా షేర్ చేశాను. సో ఇవన్నీ కూడా స్టాండ్ అట్లా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ అందులో మంచి మంచి బొమ్మలు అవి పెట్టుకోవడానికి కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఈ వీడియోలో బెస్ట్ ఐటమ్ అంటే ఇదే అని చెప్తాను. అండ్ స్టాండ్ అనమాట. ఇది మనకి బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికి అట్లా. మనం ఇప్పుడు వీడియోస్ చేస్తూ ఉంటాం కదా, లైక్ డ్రెస్సెస్ కానీ, బొటిక్ వాళ్ళు కానీ, మనం కస్టమైజ్ చేసిన డ్రెస్సెస్ చూపించడానికి కానీ అట్లా మనం పెట్టి అట్లా చూపించడానికి అయితే చాలా బాగుంటుంది. అండ్ బొటిక్లలో కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మనకి కూడా ఇంట్లో ఎప్పుడైనా మనము బట్టలు అనేవి ఆరేసుకోవడానికైనా కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఊరికే ఫోల్డ్ చేసుకుంటూ పెట్టేస్తూ ఉంటే అవి అయితే అటు ఇటు పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా సింగిల్గా మనం ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట మన డ్రెస్సింగ్ రూమ్లో అట్లా. సో నాకైతే ఇది బాగా అనిపించింది. నెక్స్ట్ ఇవి వచ్చేసరికి హ్యాంగర్స్ అనమాట. 24 హ్యాంగర్స్ నాకు 201 రూపీస్కి వచ్చింది. చాలా వర్త్ అని చెప్తాను ఎందుకంటే హాస్టల్స్లో ఉండే వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ స్టాండ్కి చూడండి పైన బటన్స్ లాగా, అంటే హ్యాంగర్స్ అటు ఇటు మూవ్ అవ్వకుండా సైడ్స్కి కూడా ఇట్లా లైక్ బల్బ్స్ టైప్ ఇచ్చారు. వాటికి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ కింద ఇట్లా మనకి ఏమైనా స్టోరేజ్ బాక్సెస్ కానీ, మనకి బ్యాగ్స్ కానీ అట్లాంటివి పెట్టుకోవడానికి కింద ఉంది. ఎక్స్ట్రా లగేజ్ అంటే క్లాత్స్ బాక్సెస్లో స్టోర్ చేసి పెట్టుకున్నప్పుడు ఆ బ్యాగ్స్ అనేవి అక్కడ పెట్టుకోవడానికి అట్లా అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉండింది. అండ్ ఈ హ్యాంగర్స్ అయితే హాస్టల్స్లో ఉన్న వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఎందుకంటే 24 పీసెస్ 201 రూపీస్ అంటే చాలా వర్త్ అని చెప్తాను. అండ్ స్టీల్ కాబట్టి ఎక్కువ రోజులు పాడవకుండా కూడా మంచిగా ఉంటుంది. మీకు కావాలి అంటే అయితే తీసుకోండి. మస్ట్ బై పీస్ అని చెప్తాను. అండ్ ఈ హ్యాంగర్ ఇదంతా కూడా ఈ కంప్లీట్ సెట్ ఉంది కదా స్టాండ్, ఇదంతా అయితే క్వాలిటీ నెక్స్ట్ లెవెల్లో ఉండింది. 1262 రూపీస్ పడింది. కానీ మనకి ఎక్కువ రోజులు మంచిగా పాడవకుండా ఉంటుంది. అండ్ మంచి లైక్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ స్టాండ్ ఇదంతా కూడా లైక్ వీడియోస్ మనం షూట్ చేస్తున్నప్పుడు అయినా సరే బ్యాక్గ్రౌండ్లో అదంతా నీట్గా మంచిగా కనబడాలి అన్నట్టుగా. అండ్ మీకు కొన్ని డ్రెస్సెస్ కూడా హ్యాంగ్ చేసి చూపిస్తున్నాను చూడండి. మా పాపకి అట్లా ఫ్రాక్స్ అట్లా చేశాను అనమాట. మనం కస్టమైజ్ చేసిన డ్రెస్సెస్ అనేవి ఇట్లా మంచిగా డిస్ప్లేలో ఉంటే చూసే వాళ్ళకు కూడా చాలా బాగా కనబడుతుంది కదా. నార్మల్గా అంటే బొటిక్స్లలో కానీ, లేకపోతే మనం ఇప్పుడు ఆన్లైన్లో సేల్స్ కూడా చాలానే చూస్తున్నాం కదా. సో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది అన్న థాట్లో తీసుకున్నాను. అట్లా హ్యాంగ్ చేసి. సో ఇదన్నమాట వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసి తీసుకోండి. అండ్ అన్నీ కూడా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి.